రవీంద్ర గారు ఒకసారి మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వాయిస్ రావట్లేదండి. ఇప్పటి వరకు మాకు ఒకరికొకరు మొహాలు తెలియదండి. మేము ఇప్పటి వరకు మాకు ఒక్కరికొకరు మొహాలు తెలియదు. వానర సైన్యంలో ప్రతి హిందువు ఉండాలి, హిందువు యొక్క జాగరణ చేయాలి, హిందువుల్ని యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే ప్రతి హిందువుకి హిందువులు వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చి మన గుడి విశిష్టత, మన సంస్కృతి విశిష్టత వాళ్ళకి తెలిసేలా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారండి, ప్రతి ఆదివారం ఖచ్చితంగా వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. అలాగే ఈ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఎన్ని పనులలో ఉన్నా ఎన్ని పనులు చేస్తున్నా సరే శుక్రవారం 1 గంట అయిందంటే వాడు ఖచ్చితంగా నమాజ్కి వెళ్తాడు. మరి మన ఇళ్ళలో వచ్చి ఒకరోజు 1 గంట ఎందుకు తీయలేకపోతున్నాం? ఎక్కడుంది మన లోపం ఎక్కడుంది? ఎందుకంటే ఇప్పటి వరకు మన దేశంలో భారతదేశం ఏ దేశం మీద దండెత్తి ఎదగలేదు సార్. భారతదేశం అనేది ఏ సంస్కృతిని నాశనం చేయలేదు సార్. భారతదేశము గొప్ప సార్. ఇంకో విషయం, భారతదేశంలో ప్రతి ఒక్క సంస్కృతిని ఆపాదించుకుంటుంది సార్. ప్రతి ఒక్క సంస్కృతి ఎవరినైనా సరే మిత్రులుగా తీసుకుంటుంది భారతదేశం. ఎవరిని శిక్షించలేదు, అందరినీ హక్కులు చేర్చుకునేది భారతదేశం, భారతదేశంలోని మనుషులు. అయితే ప్రతి ఒక్కరు మన దేశంకి వచ్చేసి వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకురాలేదు సార్. ఇక్కడ పుట్టిన వాళ్ళని క్రిస్టియన్స్గా చేశారు, ఇక్కడ పుట్టిన వాళ్ళని ముస్లింగా చేశారు. వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కాదు సార్, వాళ్ళు మన హిందువులే. వాళ్ళని క్రిస్టియన్స్గా మార్చారు, వాళ్ళని ముస్లిమ్స్గా మార్చారు, వాళ్ళని జైలుగా మార్చారు, వాళ్ళని సెక్యులర్గా మార్చారు. మన వాళ్ళనే మనకు ప్రమాదకరమైన వ్యక్తులుగా మార్చి మన ముందు నిలబెట్టారు. ఇంకోటి, మనం ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేసినా వాళ్ళ మీద దాడి చేసినా మన వాళ్ళ మీద మనం దాడి చేస్తున్నాం. అయితే మన వాళ్ళని మనం మార్చుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మన సంస్కృతి ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకు సంస్కృతి తెలియజేయాలి? ఎందుకంటే ఆ మాతృదేవో భవ అని నేర్పించిన ఏదైతే ధర్మం ఉందో అది హిందూ ధర్మం అని. ఈ బైబిల్లో కానీ ఈ పురాణంలో కానీ మాతృదేవో భవ ఉండదు. అమ్మ మొదటి దైవం అని అసలు ఉండదు. అమ్మ నాన్నలను దైవాలుగా చూపించేది మన సనాతన ధర్మం ఒక్కటే. ప్రతి స్త్రీ ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో ఎత్ర నార్యంతో పూజంతే రమంతే తత్ర దేవత అని చెప్పింది కూడా మన సనాతన ధర్మమే. ఆడవాళ్ళకు ఖచ్చితంగా విలువించిన సనాతన ధర్మమే. ఈ ముస్లిమ్స్ ఉన్నారా, వాళ్ళు ఇవ్వరండి. అలాగే క్రిస్టియన్స్ ఉన్నారా, వాళ్ళు ఇవ్వరండి. ఎవరు మన సనాతన ధర్మం పిల్లల పెంపకం నుంచి చిన్నప్పటి నుంచే మనం మొక్కై వంగనే మానే వంగదు సార్. మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళకు మనం మంచి సంస్కృతి, మంచి పెద్దలంటే గౌరవం ఉంచడము, ఎలా ఉండాలి, గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి ప్రతి వారం ఒక రోజు గుడికి వెళ్ళి ఒక అరగంట సేపు మనశ్శాంతిగా యోగా చేసుకోలేదా గుడి ఆవరణలో ఉంటే ఆ నెగిటివ్ వేవ్స్ అన్ని పోతాయి మైండ్లోంచి. గుడిలో ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి, గుడిలో శక్తి ఉంటుంది కాబట్టి మన నెగిటివ్ థాటింగ్ అంటే నెగిటివ్ ఏదైతే ఉంటుందో అవి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా గుడిలోకి వెళ్తాయి. కాబట్టి ప్రతి వారంలో ఒక రోజు తీయండి, తప్పే లేదు కదా. ఎందుకంటే మన జీవితంలో మన కోసం చాలా మనము మన కోసం జీవిస్తున్నాం. భగవంతునికి మనం ఏమిస్తున్నాం? భగవంతునికి ఏమిస్తున్నాం? ఎందుకంటే ఆయనకు మనం ఏమిచ్చేది లేదు, కానీ ఆయనకు మన విలువైన సమయం ఏదైతే ఉందో అది ఇస్తే అది ప్రసాదం అయిపోతుంది సార్ మన జీవితంలో. ఎందుకంటే సార్ మనం పిల్లలు బయట ఆడుకుంటుంటారు సార్. ఆడుకుంటున్నప్పుడు ఒక డజన్ అరటిపళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏం తింటున్నారు అంటే అరటిపళ్ళు తింటామని చెప్తారు, అవునా కదా? అదే అరటిపళ్ళని దేవుడి పాదాల ముందు పెట్టి తీసుకొచ్చి అలా కొంచెం ఇవ్వండి, మొత్తం ఇవ్వాల్సిన అవసరం కొంచెం ఇచ్చినా అది ఏం తింటున్నామంటే ఏం చెప్తారు వాళ్ళు? చెప్పండి. ప్రసాదం. మనం తెచ్చిన అరటిపళ్ళే కదా అవి, మనం దాంట్లో ఏం కలపలేదు కదా. ఆ అరటిపళ్ళకే అంతటి పేరు మారిపోయింది ప్రసాదం. మన జీవితంలోంచి విలువైన ఒక సమయాన్ని మనం భగవంతునికి ఇస్తే మన జీవితం ఏ విధంగా ఉంటుంది, అవునా కదా? ఆ విషయాలు కూడా మన పిల్లలకు నేర్పించాలి. ప్రతి వారం ఎలాగైతే వీళ్ళు వెళ్తున్నారో, అన్యమతస్తులు వెళ్తున్నారు, ప్రతి వాళ్ళు వెళ్తున్నారు. అది ఇంకో విషయం, ఈ అన్యమతస్తులు అంటే నాకు ఇంకో విషయం స్ట్రైక్ అయింది ఏంటంటే, మనము ఈ ముస్లింలకి కాఫీలం అండి, అంటే మనం ద్రోహులం. అలాగే ఏదైతే ఇరుస్తారి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్యమతస్తులు. కానీ మన హిందూ ధర్మంలో ఉన్నది ప్రతి
ప్రతి మనిషిలో భగవంతుని చూడు, ఎదుటి మనిషిలో నేను భగవంతుని చూడని చెప్పేది మన మతం మాత్రమే. మతం కూడా కాదు, ధర్మం, సనాతన ధర్మం మాత్రమే మనకు ఇలాంటి శిక్షణ ఇస్తుంది. ఇంకే ఎన్నో చెప్పాలనుకుంటున్నాను, ఏం చెప్పలేకపోతున్నాను. జై శ్రీరామ్.